వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వేకెంట్గా ఉన్న ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అలాగే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ను ఫిల్ చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా, ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా, అలాగే ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేకుండా డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలిచి మీకు జాబ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, ఎగ్జామినేషన్ ఉండదు, అలాగే ఇంటర్వ్యూ ఉండదు. మరి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్కి సంబంధించి విడుదల చేసిన నోటిఫికేషన్ అనేది స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్. అంటే ఎవరైతే మెరిటియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అంటే ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా చెప్తాను నేను మీకు. ఏ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి ఉండాలి, అండ్ అక్కడ మనకి ర్యాంక్ అనేది ఎంత వచ్చి ఉండాలి, లేదా విన్నర్స్ అయి ఉండాలా, రన్నర్స్ అయినా పర్లేదా, టీంలో ఉంటే పర్లేదా, ఇలాంటి వివరాలన్నీ కూడా స్టేట్ లెవెలా, డిస్టిక్ లెవెలా అనేది కూడా క్లియర్గా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇవి అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇవి కాంట్రాక్టులు కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే కావు. సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు 2026 సంవత్సరానికి సంబంధించి ప్రజెంట్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇంతకుముందు ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అనేవి అడిగేవాళ్ళు అనమాట. అంటే మనం అప్లికేషన్ ఫిల్అప్ చేసి దాన్ని పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉండేది. బట్ ఈ 2026 నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై చేసే అవకాశాన్ని మనకి కల్పించారు. కాబట్టి మన ఫోన్ ద్వారానే మనం అప్లికేషన్ అనేవి చేసుకోవచ్చు ఈజీగా. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అప్లికేషన్ చేసి పెట్టండి. ఒకవేళ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కన్నా షార్ట్ లిస్ట్ అయితే డైరెక్ట్గా వాళ్ళు మీకు కాల్ చేసి లేదా బై మెయిల్ ద్వారా లేదా ఎస్ఎంఎస్ పంపించి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. అంటే డైరెక్ట్గా మీరు వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకుని డైరెక్ట్గా జాబ్లోనే జాయిన్ అయిపోవచ్చు అన్నమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి. డియర్ ఫ్రెండ్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అఫీషియల్గా విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్ ఇది. టోటల్గా 85 జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అనేటువంటి జాబ్స్ 6 వేకెన్సీ ఉన్నాయి. లెవెల్ 4 పే మ్యాట్రిక్స్ ద్వారా 25,500 రూపాయల బేసిక్ పేతో ఈ శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే నియర్లీ 60,000 వరకు శాలరీ అనేది స్టార్టింగ్లో వస్తుంది. ట్యాక్స్ అసిస్టెంట్ అనేటువంటి జాబ్స్ టోటల్గా 40 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా లెవెల్ 4 పే మ్యాట్రిక్స్ ద్వారా 25,500 రూపాయల బేసిక్ పేతో ఈ శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ట్యాక్స్ అసిస్టెంట్ అనేటువంటి జాబ్ కూడా స్టార్టింగ్లో 60,000 వరకు శాలరీ ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ అనేటువంటి జాబ్స్ టోటల్గా 39 వేకెన్సీ ఉన్నాయి. లెవెల్ 1 పే మ్యాట్రిక్స్ ద్వారా 18,000 రూపాయల బేసిక్ పేతో శాలరీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి నియర్లీ 40,000 వరకు కూడా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్కి శాలరీ అనేది వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఈ జాబ్స్కి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తాను. సో మొదటగా ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది ఏముండాలి అంటే, ఫస్ట్ ఏజ్ విషయానికి వస్తే 1/1/2026 నాటికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 జాబ్స్కి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాలు, ట్యాక్స్ అసిస్టెంట్కి కూడా 18 నుంచి 27 సంవత్సరాలు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్కి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాల, ఓకే, ఎస్సీ ఎస్టీ అయితే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. అంటే 27+10 ఇయర్స్ వేసుకుంటే అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వర్తిస్తుంది. అలాగే 25+1 ఎవరైతే ఎంటీఎస్ జాబ్స్కి అప్లై చేస్తారో 25+10 వేసుకుంటే అది వాళ్ళ యొక్క అంటే 35 టోటల్గా. అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.
ఇక ఈ జాబ్స్కి సంబంధించి మినిమం ఏం క్వాలిఫికేషన్ ఉండాలి అంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 జాబ్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. ట్యాక్స్ అసిస్టెంట్ అనేటువంటి జాబ్కి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎనీ డిగ్రీ అయినా పర్లేదు, అప్లికేషన్ చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్కి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఈ జాబ్కి మనం అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక నేను మీకు స్టార్టింగ్లోనే క్లియర్గా చెప్పాను, ఇది స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ అని. అంటే స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీలుగా మనకి ఈ నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి 15 ఆగస్టు 2026 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 15/9/2026 లోపు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నారో సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు, మొత్తం మనకి 85 జాబ్స్ ఉన్నాయి. ఇందులో ఏదో ఒక జాబ్కి మీరు అప్లై చేశారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ అసిస్టెంట్ అనేటువంటి జాబ్కి అప్లై చేశారో అనుకుందాం. అప్పుడు ఆ జాబ్కి ఎవరైతే అభ్యర్థులు స్పోర్ట్స్ పర్సన్స్ అప్లికేషన్ చేశారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, అలాగే 4th, 5th, 6th ఇలాగా 6 ప్రిఫరెన్స్లు అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఎవరైతే ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో పాల్గొని ఉంటారో వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళు క్లియరెన్స్ అనేది ఇచ్చి ఉండాలి. ఓకేనా. సో కంట్రీ లెవెల్లో వేరే కంట్రీలో వెళ్ళి ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇక సెకండ్ ప్రిఫరెన్స్ కింద మనకి సీనియర్ లేదా జూనియర్ లెవెల్ నేషనల్ ఛాంపియన్షిప్స్, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వాళ్ళు ఆర్గనైజేషన్ చేసినటువంటి స్పోర్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ నేషనల్ గేమ్స్ ఆర్గనైజేషన్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్స్ ద్వారా విన్ అయినటువంటి మెడల్స్ ఉన్నా కూడా వీళ్ళని సెకండ్ ప్రిఫరెన్స్ కిందకి తీసుకోవడం జరుగుతుంది. ఇక థర్డ్ ప్రిఫరెన్స్ కింద మనకి యూనివర్సిటీ గేమ్స్, ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని థర్డ్ ప్రిఫరెన్స్గా తీసుకుంటారు. ఫోర్త్ ప్రిఫరెన్స్లో మనకి స్టేట్ వైజ్గా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తుంటారో, అలాగే ఖేలో ఇండియా వింటర్ గేమ్స్, అలాగే ఖేలో ఇండియా పారా గేమ్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తుంటారో వాళ్ళని ఫోర్త్ ప్రిఫరెన్స్గా. ఇక ఫిఫ్త్ ప్రిఫరెన్స్ వచ్చి మనకి ఆల్ ఇండియా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో పాల్గొన్న వాళ్ళకి, అలాగే సిక్స్త్ వచ్చి మనకి స్టేటు, యూనియన్ టెరిటరీ, యూనివర్సిటీ లెవెల్ లేదా స్టేట్ స్కూల్ టీమ్స్ లెవెల్లో ఎవరైతే పార్టిసిపేట్ చేసి విన్నర్స్గా ఉంటారో వాళ్ళకి సిక్స్త్ ప్రిఫరెన్స్గా తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా స్పోర్ట్స్ ప్రిఫరెన్స్ అనేది మనకి ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఇంకా క్లియర్గా ఉన్నాయి మనకి థర్డ్ ప్లేస్ ఉండాలా, సెకండ్ ప్లేస్ ఏది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఫస్ట్ ప్లేస్ ఏది అనేది. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది. ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ స్టేట్ లెవెల్లో కానీ, కంట్రీ లెవెల్లో కానీ, అంటే ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో కానీ, నేషనల్ ఈవెంట్స్లో కానీ, యూనివర్సిటీ గేమ్స్లో కానీ, లేదా ఇంటర్ సర్కిల్ యూనివర్సిటీ గేమ్స్లో కానీ, అట్లీస్ట్ స్కూల్ లెవెల్ కాంపిటీషన్స్లో, అంటే అది రికగ్నైజేషన్ అయి ఉండాలన్నమాట. ఓకేనా. సో ఖేలో ఇండియా ద్వారా కానీ ఇలా ఎవరైతే పార్టిసిపేట్ చేసి సర్టిఫికేషన్ అనేది పొంది ఉంటారో లేదా మెడల్స్ పొంది ఉంటారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనకి ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ పూణే రీజియన్ నుంచి విడుదల చేశారు. సో అయినా కూడా పూణే రీజియన్ నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఎవరెవరికి ఏ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, బ్రిడ్జు, క్యారము, చెస్, క్రికెట్, హాకీ, కబడ్డీ, అలాగే పారా స్పోర్ట్స్, స్విమ్మింగు, టేబుల్ టెన్నిస్, వాలీబాలు, రెజ్లింగు, యోగాసన, ఈ 17 స్పోర్ట్స్ లేదా గేమ్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తుంటారో నేను చెప్పినటువంటి కాంపిటీషన్స్లో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసే లింకును వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నేను స్టార్టింగ్లో మీకు అప్లికేషన్ ఫీజు లేదు అని చెప్పాను, బట్ 200 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది మనం ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. ఇది ఒకసారి నేను కరెక్ట్ చేసుకుంటున్నాను. నేను థంబ్నెయిల్లో కూడా అప్లికేషన్ ఫీజు లేదు అనే మీకు మెన్షన్ చేశాను, దయచేసి ఇది గమనించండి. 200 రూపాయల 200 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం అప్లికేషన్ ఫీజు అనేది ఒక్కసారి పే చేస్తే తిరిగి మనకి రిఫండ్ అనేది ఇవ్వరు. ఒకవేళ మనము
మొత్తం అప్లికేషన్ ఫిల్అప్ చేయకపోయినా కూడా అప్లికేషన్ ఫీజు అనేది రిఫండ్ ఉండదు, అది మీరు గమనించాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.